సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 6వ అధ్యాయం నరసావధానుల వృత్తాంతం. మర్నాడు ఉదయం జప ధ్యానాదులు పూర్తయిన తదుపరి తిరుమలదాసు ఇలా చెప్పనారంభించారు. అయ్యా, శ్రీవల్లభులు వారు నటికిని మూలం. వారు వటవృక్షం వంటి వారు. వారి అంశావతారములన్నీ వివిధములైన ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వము కలవిగా కనిపించిన వాటికి ఆధారభూతమైనది వటవృక్షమే. దేవదానవులు లగాయతు సమస్త ప్రాణులకును వారే ఆధారము, ఆశ్రయం. వారి నుండే సమస్త శక్తులను సంప్రాప్తమవుచుండును. తిరిగి వారిలోనే అవి లీనమవుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులు ఒకటిగానే ఉంటాయి. అదేవిధంగా అన్ని రకముల సంప్రదాయముల వారును దత్తతత్వంలో సమన్వయం పొందుతూ ఉంటారు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉంటుంది. నేను పీఠికాపురం నందున్న రోజుల్లో అచ్చటకు ఒక యోగి వచ్చేవాడు. అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి పరివేష్టము ఈ విధంగా ఉన్నది, ఈ మనుష్యుని కాంతి విశేషము ఈ రంగులో ఇంత మేరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుచుండును. అతడు శ్రీ కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చి స్వయంభూదత్తుని సూక్ష్మకాంతి ఎంత మేరకు వ్యాపించి ఉన్నది, ఏ రంగులో ఉన్నది పరీక్ష చేయదలిచారు. వారికి స్వయంభూదత్తుని స్థానంలో శ్రీవల్లభులు దర్శనమిచ్చారు. వారి శిరం చుట్టూ విద్యుత్తులను పోలిన ధవళ కాంతి అంటే తెల్లటి కాంతి అమేయంగా వ్యాపించి ఉన్నది. ఆ ధవళ కాంతిని చుట్టి దిగంతములకు వ్యాపించుచు నీలం రంగు కాంతి దర్శనమిచ్చింది. ఆ మూర్తి ఆ యోగిని చూసి, నాయనా, ఇతరుల సూక్ష్మ శరీరములు ఎంత మేరకు వ్యాపించి ఉన్నాయో తెలుసుకోవాలనని పిచ్చి ప్రయత్నములతో విలువైన కాలమును వ్యర్థం చేయుచున్నాను. ముందు నీ గురించి ఆలోచించుకొనుము. కొన్ని దినములలో నీకు మృత్యువు పొంచి ఉన్నది. సద్గతిని పొందే యోచనలను చేయుము. సర్వ సత్యములకును సర్వతత్వములకును మూలమైన దత్తుడను నేనే. ఈ కలియుగంలో పాదగయాక్షేత్రములో మహాసిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు ప్రేమతో ఆహ్వానింపగా అవతరించాను. స్వామి యొక్క ఈ వింత ఉపదేశములకు అతనిలోని పూర్వ వాసనలు నశించిపోయాయి. సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకోగలుగు అతని శక్తి శ్రీవల్లభుల వారిలో లీనమైపోయింది. అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగ్రహమున దర్శనము చేసుకొని ధన్యుడయ్యారు. స్వచ్ఛమైన ధవళకాంతి శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారనియు సంపూర్ణ యోగావతారులనియు నీలం రంగు వలన మీరు అనంత ప్రేమతోనూ కరుణతోనూ నిండి ఉన్నవారనియు ఈ విషయములను ఈ వర్ణములు వివరించుచున్నవనియు చెప్పెను. ఆ యోగి నిష్క్రమించిన తదుపరి ఆసక్తికరమైన చర్చ సాగెను. చతుర్వర్ణ విభాగము సూక్ష్మ శరీరముల కాంతి భేదములను బట్టి నిర్ణయించవలెనా, లేక జన్మసిద్ధమైన కులగోత్రములను బట్టి నిర్ణయించవలెనా? ఏ వర్ణము వారికి వేదోక్త ఉపనయనం చేయవలెను, ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనం చేయవలను? ఉపనయనం అనగా భ్రూమధ్యమునందున్న 3వ కన్నునకు సంబంధించినదా, లేక మరేదైనా విశేషమా? మేధాజనం అనగానేంటి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగింది. పండితులు ఏకాభిప్రాయానికి రాలేదు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది బాపన్నావధానులు అనువారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులై ఉన్నారు. వారిని బాపనార్యులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యంగా సూర్యుని, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురమునందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు వారు ఆధ్వర్యం వహించుటకు ఆహ్వానించబడ్డారు. యజ్ఞాంతమున కుంభవృష్టిగా వర్షం కురిసింది. అందరూ సంతోషించారు. శ్రీ వత్సవాయి నరసింహవర్మాను క్షత్రియులు శ్రీ సత్య ఋషీశ్వరులను తమ గ్రామంలో నివసించవలసిందని కోరారు.
యజ్ఞయాగములలో లభించు సంభావనలను మాత్రమే శ్రీ బాపనార్యులు తీసుకునేవారు. ఆ ద్రవ్యమునకు ద్రవ్యశుద్ధి లేనిచో స్వీకరించేవారు కాదు. శ్రీ వర్మగారి ఆహ్వానమును వారు తిరస్కరించారు. ఇంతలో శ్రీ వర్మగారికి అత్యంత ప్రీతిపాత్రమైన కపిలగో ఒకటి ఉండేది. దాని పేరు గాయత్రి. ఆ ధేనువు సమృద్ధిగా పాలనిచ్చేది. మిక్కిలి సాధు స్వభావం కలిగింది. గాయత్రి కనిపించడలేదనియు ఎచ్చటనో తప్పిపోయిందనియు వర్తమానము శ్రీ వర్మగారికి ఆశనిపాతమైంది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అవుట చేత వర్మగారు వారిని ప్రశ్నించారు. శ్యామలాంబాపురమున ఖాన్ సాహెబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియు వెంటనే సాధు స్వభావము కలది. దాని పేరు గాయత్రి, సమృద్ధిగా పాలనిచ్చేది. గాయత్రి కనిపించటలేదనియు ఎచ్చటనో తప్పిపోయిందనియు వర్తమానము శ్రీ వర్మగారికి ఆశనిపాతమైంది. శ్రీ బాపనార్యులు జ్యోతిష పండితులు కూడా అవుట చేత వర్మగారు వారిని ప్రశ్నించారు. శ్యామలాంబాపురమున అంటే సామర్లకోట ఖాన్ సాహెబ్ అను కసాయివాని వద్ద ఉన్నదనియో వెంటనే వెళ్ళకపోయిన ఎడల గాయత్రి వధించబడే స్థితిలో ఉన్నదనియో తెలిపారు. వర్మగారు శ్యామలాంబాపురమునకు మనిషిని పంపించే యత్నమున బాపనార్యులకు ఒక షరతు విధించారు. బాపనార్యుల వచనానుసారం గాయత్రి లభించినడల వర్మగారు 3 పుట్ల భూమిని, నివాసయోగ్యమైన ఇంటిని బాపనార్యులకు పండిత బహుమానంగా ఇచ్చెదరు. బాపనార్యులు అంగీకరించని పక్షమున గోహత్యాపాతకమును గురి అయ్యెదరు. బాపనార్యులు సంకట స్థితిలో పడ్డారు. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. బాపనార్యులు అంగీకరించని పక్షమున గోహత్యాపాతకమునకు గురి అయ్యెదరు. బాపనార్యులు సంకట స్థితిలో పడ్డారు. తాను దానమును స్వీకరించని పక్షమున వర్మగారు గోవును హత్యకు గురి అవనిచ్చెదరు. దానివలన హత్యాపాతకం చుట్టుకుంటుంది. గోహత్యాపాతకము కంటే పండిత బహుమానం స్వీకరించడం మంచిదని తలపోశారు. గాయత్రి రక్షింపబడింది. పీఠికాపుర వారసుల అదృష్టం పండెను. శ్రీ బాపన్నావధానులు గారు 3 పుట్ల భూమికి యజమానులయ్యారు. వారికి నివసించుటకు గృహవసతి కలిగింది. శ్రీ బాపనార్యులకు వెంకావధానులు అను కుమారుడును సుమతి అను బాలికయు జన్మించారు. ఆమె జాతకమునందు సర్వ విధములైన శుభలక్షణములుండుట చేత ఆమె నడుచున్నప్పుడు మహారాణి తలపించు నడక, వయ్యారములు ఉండుట చేతను సుమతి మహారాణి అని నామకరణం చేశారు. శ్రీ బాపనార్యుల కీర్తి ప్రతిష్టలు అనతి కాలంలోనే దశ దిశలా వ్యాపింపతొడిగింది. గండికోట గృహనామములు కలిగిన అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మను భారద్వాజ గోత్రికుడును, ఆపస్తంభ సూత్రుడును, వెలనాటి వైదిక శాఖను చెందిన బాలకుడు పీఠికాపురమునకు వచ్చెను. వారి ఇంట కాలాగ్ని సమన దత్తుడను విగ్రహము కలదు. ఆ దత్తమూర్తి పూజా సమయమున స్పష్టంగా మాట్లాడుటయు ఆదేశములిచ్చుటయు జరుగుచుండును. చిన్నతనమునే అప్పలరాజు శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. పూజా సమయమున కాలాగ్ని సమనుడు పీఠికాపురమునకు పోయి హరితస గోత్రీకుడును, ఆపస్తంభసూత్రుడును, వెలనాటి వైదిక శాఖకు చెందిన మల్లాది బాపనావధానుల గారి వద్దకు విద్యను పూర్తి చేయమని ఆదేశించెను. దత్తుని ఆదేశానుసారము తన వద్దకు విద్యార్థిగా వచ్చిన రాజశర్మను యాయవారములు చేసుకొననీయక తన ఇంటిలోనే భోజన సదుపాయమును ఏర్పాటు చేసెను. శ్రీ బాపనార్యులు శని ప్రదోష సమయమున శివారాధనము చేయువారు. ఇంట్లోని స్త్రీలు శని ప్రదోషమున శివునకు సంబంధించిన వ్రతములను చేయువారు. పూర్వకాలమున నంద యశోదలు శని ప్రదోష శివారాధనము చేసినందువలన సాక్షాత్తు శ్రీకృష్ణుని పెంచుకున్న అదృష్టమునకు నోచుకున్నారు. శ్రీ బాపనార్యులతో పాటు విధిగా శ్రీ నరసింహవర్మయు, శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియు పాల్గొనడివారు. ఒక పర్యాయము శని ప్రదోష శివారాధనము చేసిన తదుపరి శ్రీ కుక్కుటేశ్వర శివలింగము నుండి విద్యుత్ కాంతులు వెలువడసాగెను. ఒకానొక గంభీరమైన వాణి ఇలా పలికెను: నాయన బాపనార్య, నిస్సందేహంగా నీ కుమార్తె అయిన సుమతి మహారాణిని అప్పలరాజు శర్మకిచ్చి వివాహమునరింపు. లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ఇది దత్తప్రభుని నిర్ణయము. ఆ మహానిర్ణయమును మీరుటకు ఈ చరాచర సృష్టి అందరి ఏ వ్యక్తికి అధికారం లేదు అని పలికింది.
ఈ శ్రీవాణి వెంకటప్పయ్య శ్రేష్ఠికిని నరసింహవర్మకును కూడా వినిపించెను. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. గోదావరి మండలాంతర్గతమైన అయినవిల్లి అను గ్రామమునందున్న రాజశర్మ యొక్క జ్ఞాతకులను బంధువులకును వర్తమానం పంపబడెను. వివాహము నిర్ణయమైంది. రాజశర్మకు కనీసము గృహమైనా లేకపోవుట విచారించదగిన విషయముగా నుండెను. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తనకు చాలా గృహములు కలవనియు అందులో ఒకదానిని రాజశర్మకు ఇచ్చెదను అనెను. రాజశర్మ దానము తీసుకొనుటకు అంగీకరింపడాయను. శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకు పిత్రార్జితముగా లభించు గృహభాగమును వెలకట్టించెను. ఒక వరాహాగా నిర్ణయించబడెను. శ్రీ శ్రేష్ఠి యొక్క గృహమునకు వెల కనీసము 12 వరహాలని నిర్ణయించబడెను. తక్కువగానున్న 11 వరహాల సొమ్ము ఇచ్చుటకు నా వద్ద పైకము లేదని రాజశర్మ చెప్పెను. అట్లయితే నేను నా గృహమును 1 వరహాకు మాత్రమే అమ్ముచున్నానని శ్రేష్ఠి చెప్పెను. దానముగా తీసుకొనుట మీకు అభ్యంతరమైన ఎడల 1 వరహానిచ్చి నా గృహమును తీసుకొనుడని శ్రేష్ఠి చెప్పెను. శ్రేష్ఠి చెప్పునది ధర్మసమ్మతమేనని అందరూ అంగీకరించారు. శ్రీ సుమతి మహారాణికిని శ్రీ అప్పల లక్ష్మీ నరసింహరాజ శర్మకును మహాపండితుల వేదఘోష నడుమ మంగళ వాయిద్యములతో వైభవోపేతముగా పెళ్లి జరిగేను. శ్రీపాద శ్రీవల్లభ అవతారము అజ్ఞానమనటి అంధకారమును రూపుమాపుటకు వచ్చినది. ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడిన కుంటితనమును రూపుమాపుటకు వచ్చింది. అందువలన శ్రీ దత్తప్రభువులు కాలదేవతను కర్మదేవతను శాసించారు. వారి శాసనమును అనుసరించి అజ్ఞానాంధకారమునకు ప్రతిగా గ్రుడ్డి బాలుడును, ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించిన కుంటితనమునకు ప్రతిగా కుంటి బాలుడును రాజశర్మకు సంతానంగా కలిగారు. తమ 2 బిడ్డలు ఈ రకము వారైనందులకు సుమతి రాజశర్మలు ఎంతగానో భేదం నొందారు. అయినవిల్లిలో ప్రసిద్ధమైన విఘ్నేశ్వరాలయం ఉంది. వారి బంధువులు ఒక పర్యాయము ఆ ప్రసాదమును పీఠికాపురమునకు తీసుకుని వచ్చారు. సుమతి రాజశర్మలు ఆ ప్రసాదమును గైకొన్నారు. ఆ రోజు రాత్రి సుమతి మహారాణికి స్వప్నమునందు ఐరావతము దర్శనమిచ్చింది. తదుపరి రోజులలో శంఖము, చక్రము, గద, కమలము, త్రిశూలము, వివిధములైన దేవతలు, ఋషులు, సిద్ధులు, యోగులు మొదలైన వారు స్వప్నంలో దర్శనమీయసాగారు. మరికొన్ని రోజులైన తదుపరి జాగ్రత్తావస్థలోనే దివ్య దర్శనములు కాజొచ్చును. కండ్లు మూసిన ఎడల తెర మీద బొమ్మల వలె దివ్య వర్చస్సులతో రకరకాల కాంతులతో తపస్సమాధులలో ఉన్న యోగులు, మునులు మొదలగు వారు దర్శనమిచ్చుచుండేవారు. సుమతి మహారాణి తన తండ్రి అయిన బాపనార్యుని సంప్రదించగా సర్వ శుభ లక్షణములతో కూడిన మహాపురుష జననముని నీవి సూచించుచున్నవి అన్నారు. సుమతి మహారాణికి మేనమామ అయిన శ్రీధర పండితులు ఇలా అన్నారు: అమ్మా సుమతి, రవి యొక్క జన్మ నక్షత్రమైన విశాఖకును శ్రీరామావతారమునకు సంబంధం కలదు. కృత్తికా నక్షత్రమున చంద్రుని జన్మ నక్షత్రం. దీనికి శ్రీకృష్ణావతారమునకు సంబంధం కలదు. పూర్వాషాఢలో జన్మించిన అంగారకునికి శ్రీ లక్ష్మీ నరసింహావతారమునకు సంబంధం కలదు. శ్రవణం నక్షత్రంలో జన్మించిన బుధునకును బుద్ధావతారమునకును సంబంధం కలదు. పూర్వ ఫల్గుని నక్షత్రంలో జన్మించిన గురువునకును విష్ణువంశ అంశకును సంబంధం కలదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన శుక్రునకు భార్గవరామునికి సంబంధం కలదు. రేవతి నక్షత్రంలో జన్మించిన శనికిని కూర్మావతారమునకు సంబంధము ఉంది. భరణి నక్షత్రంలో జన్మించిన రాహువునకు వరాహావతారమునకు సంబంధం కలదు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువునకు మత్స్యావతారమునకు సంబంధం కలదు. నీవు నన్ను ప్రశ్నించిన సమయము దైవ రహస్యమునకు సంబంధించిన సమయము. కోటాను కోట్ల గ్రహములు, నక్షత్రములు, బ్రహ్మాండముల యొక్క స్థితిగతులను నిర్దేశించు దత్తప్రభువే జన్మించునా అని అనుమానంగా ఉన్నది అన్నాడు. ఈ విషయంను సుమతి మహారాణి రాజశర్మతో చెప్పింది. అంతటా రాజశర్మ పూజా సమయంలో కాలాగ్ని శమన దత్తునే అడిగదనని పలికెను. కాలాగ్ని శమనుని పూజించు సందర్భమున నరులెవ్వరూ చూడరాదు. పూజానంతరం దత్తుడు మనుష్య రూపంలో ఎదురుగా కూర్చుని మాట్లాడును. తదుపరి ఆ విగ్రహంలోనికి లయమైపోవును. ఇది నిత్యము జరుగు వ్యవహారము. అల్ప విషయములను, స్వార్థపూరిత సమస్యలను దత్తునకు రాజశర్మ నివేదింపడు. పూజా సమయమున దత్తుడు ప్రసన్నుడిగా తోచెను. పూజానంతరము
మనుష్య రూపంలో ఎదురుగా కూర్చునెను. శ్రీధర రా అని పిలిచెను. దత్తుని నుండి ఒక రూపం బయలువెడలి తన ఎదురుగా ధ్యాననిష్టమయ్యెను. తిరిగి తన వ్రేలితో సైగ చేయిచు శ్రీధర రా అని పిలిచెను. వెంటనే ఆ రూపము తనలో లీనమయ్యెను. రాజశర్మకు ఇదంతైనూ ఆశ్చర్యముగా నుండెను. శ్రీ దత్తప్రభు ఇలానెను, నీవు ఇప్పుడు చూచిన రూపము రాబోయే శతాబ్దములలో వచ్చు ఒకానొక అంశావతారము. నాలో లీనమైన జీవన్ముక్తులు సహితము నేను రమ్మని పిలిచిన వెంటనే వచ్చి తీరవలెను. పొమ్మని ఆజ్ఞాపించిన తక్షణము తెరచాటు కాక తప్పదు. నా యొక్క లీలా విభూతి కేవలము భూమికి మాత్రమే పరిమితం కాదు. ఈ బ్రహ్మాండములన్నీ నా చేతిలోని ఆటబంతులు. నేను కాలితో ఒక్క తాపు తన్నిన కోటాను కోట్ల యోజనములలో పడవలసిందే. నేను జరణ మరణములకు అతీతుడను. ఇలా అనుచు రాజశర్మ భ్రూమధ్యమును తాకెను. వెంటనే రాజశర్మకు తను ఒకానొక యుగంలో విష్ణుదత్తుడను పేరుతో జన్మించినట్లును, తన భార్య సుశీలాను నామాంతరము గల సోమదేవముగా జన్మించినట్లును జ్ఞాతమయ్యెను. గతమంతయు స్ఫురణకు వచ్చెను. శ్రీ దత్తుడిలానెను, నేను దత్తుడిగా దర్శనమిచ్చిన ఆ యుగములో మిమ్ములను ఏదైనా కోరిక కోరుకోమంటిని. మీరు సరి అయిన కోరికను కోరుకొనలేకపోయారు. మీ ఇంట పితృశ్రాద్ధ దినమున భోజనమునకు రమ్మని పిలిచారు. సూర్యాగ్నులతో కలిసి శ్రాద్ధ భోజనము చేశాను. మీ పితృదేవతలకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తినిచ్చితిని. నేను శ్రీపాద శ్రీవల్లభ అవతారమును ధరించవలదల్చితిని. గత 100 సంవత్సరముల నుంచి ఈ భూమి మీద శ్రీపాద శ్రీవల్లభునిగా యోగులకును మహాపురుషులకును దర్శనమిస్తూనే ఉన్నాను. పీఠికాపురంలో సవితృ కాటక చయనమును భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో చేసినాడు. ఆనాటి హోమ భస్మము మహాపర్వతముల వలె పేరుకుపోయినది. ఆ పర్వత ఖండములను హనుమంతుడు స్వర్గ మర్త్య పాతాళములకు కొనిపోయాను. మర్త్యలోకమునందు హిమాలయ పర్వత ప్రాంతముల ద్రోణగిరి అందును మరికొన్ని ప్రాంతములందును వెదజల్లబడెను. హనుమంతుడు పర్వత ఖండములను కొనిపోవు తరుణమున ఒక చిన్న ఖండము గంధర్వ నగరమున పడినది. అంటే గాణగాపురంలో. గంధర్వ నగరము భీమ అమరజ పవిత్ర సంగమ ప్రదేశం. శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గుప్తపరిచి నరసింహ సరస్వతిగా జన్మించెదను. మీనాంశ మీనలగ్నమునందు నరసింహ సరస్వతిగా జన్మించి గంధర్వ నగరమునందు అనేక లీలలను చూపి శ్రీశైలమునందలి కదళీవనమున 300 సంవత్సరములు తపో సమాధి నుండి ఆ తర్వాత స్వామి సమర్థాను నామమును ప్రజ్ఞాపురమున నివసించి శని మీనములోనికి ప్రవేశించినప్పుడు శరీరమును త్యజించెదను. దత్త ప్రభువు యొక్క ఈ వచనములను తన ధర్మపత్నికి రాజశర్మ వివరించెను. సత్య ఋషీశ్వరుడైన బాపనార్యులు ఇలా అన్నారు, నాయనా రాజశర్మ, నీవు పూర్వయుగములోని జన్మమునందు శ్రీ దత్తప్రభువునకు సూర్యునకు అగ్నికి శ్రాద్ధ భోజనము పెట్టిన పుణ్యాత్ముడవు. ఈ జన్మమునందు ఏ రూపంలోనైనను దత్తుడు భోజనము పెట్టమని అడగవచ్చును. ఆనాడు పితృశ్రాద్ధ దినమైనను సరే నిరభ్యంతరముగా భోక్తలు భోజనము చేయుటకు ముందే దత్తుడు భోజనం అడిగిన తప్పక పెట్టవలసినది. అమ్మా సుమతి, ఈ విషయములను గుర్తుంచుకొనుము. నాయన శంకరభట్టు, దత్తప్రభువు యొక్క లీలలు అచింత్యములు, అపూర్వములు, ఇదివరకెన్నడూనూ విననివి. మహాలయ అమావాస్య వచ్చును. రాజశర్మ పితృశ్రాద్ధమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుండెను. వీధి ముంగిట భవతీ భిక్షాందేహి అని వినబడెను. అవధూతకు సుమతి మహారాణి భిక్షనిచ్చెను. కోరిక ఏమైనా కోరుకోమనినా అవధూతకు సుమతి ఇలానెను, అయ్యా తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభావతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకు ఆకర్షించబడునని పెద్దలు సెలవిచ్చుచున్నారు. శ్రీ దత్తప్రభువు ఇప్పుడు ఏ రూపంలో సంచరించుచున్నారు? ఇప్పటికి 100 సంవత్సరముల ముందు నుండి ఈ భూమి మీద శ్రీ దత్తప్రభువు శ్రీపాదవల్లభ రూపమును తిరుగుచున్నారని తెలియచున్నది. మీరు నన్ను కోరికనేదైనా కోరుకోమన్నారు. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమున చూడవలనని కోరికగానున్నది. ఈ మాటలను వినిన అవధూత భువనములు కంపించునంతగా వికటాట్టము చేసెను. సుమతి మహారాణికి తన చుట్టుప్రక్కల ఉన్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరాల వయస్సు గల సుందర బాలుడు యతి రూపమున ప్రత్యక్షమాయను. అమ్మా, నేను శ్రీపాద శ్రీవల్లభుడను, నేను దత్తుడను.
అవధూత రూపమున ఉండగా శ్రీ వల్లభ రూపమును చూపించమని కోరిక కోరితివి. ఆ కోర్కెను తీర్చుటకు శ్రీ వల్లభునిగా దర్శనమిచ్చుచుంటిని. శ్రీ వల్లభ రూపమున ఉన్న నన్ను ఏదైనా కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నము పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరమీయవలనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్ప రూపముగా పాపకర్మలు చేయినప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్యఫలితములు సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మములు ఆచరించుట అకర్మ అనబడును. అది సుకర్మ కాదు, దుష్కర్మ కాదు. అకర్మ వలన పుణ్యము పాపము అనునవి లేక మరి ఒక ఫలితము ఇయ్యవలసి వచ్చుచున్నది. అది భగవదాధీనమై ఉండును. అర్జునుడు అకర్మ చేయటం వలననే శ్రీకృష్ణుడు కౌరవులను చంపమనెను. అట్లు చంపుట వలన పాపము రాదని భావము. కౌరవ సంహారము భగవన్ నిర్ణయం. మీ దంపతులు విశేషమైన అకర్మను చేసిరి. అందువలన లోకహితార్థమైన ఫలితమును ఏదో ఒకటి కలుగజేయవలసి ఉన్నది. సంశయరహితురాలవే కోరికను తెలుపుకొనుము, తప్పక అనుగ్రహించదును అని పలికెను. ఆ దివ్య మంగళ విగ్రహంను చూసి సుమతి మహారాణి పాదములపై పడి నమస్కరించెను. శ్రీ వల్లభులు సుమతి మహారాణిని లేవనెత్తి, అమ్మా, బిడ్డ కాళ్లపై తల్లి పడుట అసంబద్ధమైన విషయం. బిడ్డకు ఆయుక్షీణం కూడాను. అంతట సుమతి, శ్రీ వల్లభ ప్రభు, అమ్మా అని పిలిచితివి. నేను తల్లిననియు నీవు బిడ్డవనియు అంగీకరించావు. నీది సిద్ధవాకు గనుక ఆ మాటనే నిజం చేయుము. నీవు నా పుత్రునిగా జన్మించవలసినది అనెను. అంతటా శ్రీచరణులు ఇట్లా అన్నారు, తథాస్తు. నేను శ్రీపాద శ్రీవల్లభ రూపమున నీ గర్భమున జన్మించెదను. తల్లి బిడ్డ పాదములపై పడుట బిడ్డకు ఆయుక్షీణము గనుక నేను ధర్మకర్మ సూత్రములకు వ్యతిరేకముగా నడవను కనుక మీ బిడ్డగా 16 సంవత్సరముల వరకు మాత్రమే జీవించెదను అనెను. అందులకు సుమతి, అయ్యో, ఎంతటి అపచారము కలిగినది! 16 సంవత్సరములకు మాత్రమే నా ఆయుష్ అని విలిపింపదొడగను. అందులకు శ్రీచరణులు ఇలా అన్నారు, అమ్మా, 16 సంవత్సరముల వరకు మీరు చెప్పినట్టే నడుచుకొందును. వర్షే షోడశే ప్రాప్తే పుత్రం మిత్ర వదాచరేత్ అని ఉన్నది. 16 సంవత్సరముల వయస్సు వచ్చిన పుత్రుని మిత్రుని వలె భావించవలను, కానీ ఆంక్షలను విధింపరాదు. నన్ను వివాహం చేసుకొనవలసినదిని నిర్బంధించరాదు. నేను యతినై యథేచ్ఛగా విహరించుటకు అనుజ్ఞనీయవలెను. నా సంకల్పమునకు వ్యతిరేకంగా నీవు నిర్బంధించిన నేను నీ ఇంట నుండవాడను కాదు అని పలికి వెంటనే వడివడిగా పైనమే వెడలిపోయాను. సుమతి మహారాణి నోట మాట రాక కొంత తవ్వు అలానే ఉండెను. జరిగిన వృత్తాంతమును సుమతి తన భర్తకు వివరించెను. అంతటా అప్పలరాజు, సుమతి, విచారించకు. శ్రీదత్తుడు ఈ ప్రకారము మన ఇంటికి భిక్షకు వచ్చునను విషయమును మీ నాయన సూచనప్రాయముగా ఇంతకుముందే తెలిపియున్నారు. శ్రీదత్తుడు కరుణాసముద్రుడు. శ్రీవల్లభ జననము కానిమ్ము, తదుపరి మనము ఆలోచించుకొనవచ్చునని పలికెను. అప్పలరాజు ఇంటికి అవధూత వచ్చినను వార్త ఊరంతైనూ ప్రాకెను. పితృదేవతలకు అత్యంత ప్రాముఖ్యమైన ఈ మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుల భోజనము చేయుటకు ముందే అవధూతకు భిక్ష ఇవ్వబడిన విషయము చర్చించబడుచుండెను. శ్రీ బాపన్న అవధానులు గారు ఇలా అన్నారు, శ్రీపాద శ్రీవల్లభ జననము అందరూ అనుకుంటున్నదే. అవధూతకు సాష్టాంగ ప్రణామము చేయుట విహితమే. అందువలన సుమతి యొక్క దోషము ఏమీ లేదు. బిడ్డగా జన్మించినప్పుడు సాష్టాంగ పడుట ఆయుక్షీణకరం, కానీ అవధూత వేషమున ఉన్నప్పుడు సాష్టాంగం చేయుట తప్పు విషయం కాదు. పీఠికాపుర బ్రాహ్మణ్యము ఈర్ష్యను వహించి ఉండెను. అందులో నరసావధానులు అని పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండెను. అమావాస్య రోజున అందరూ పితృకార్యమున నిమగ్నమై ఉండును. భోక్తల యొక్క విషయము గడ్డు సమస్య అయ్యను. శ్రీ బాపనార్యులు మాత్రము అప్పలరాజు ఇంట ఎట్టి ఆటంకమును కలగదని సెలవిచ్చారు. శ్రీరాజు రాజశర్మ కాలాగ్ని సమనుని ధ్యానమున ఉండెను. ఇంతలో భోక్తలుగా నుండుటకు 3 అతిథులు వచ్చారు. పితృకార్యము నిరాటంకంగా సాగిపోయింది. నాయనా శంకరభట్టు, ఆ రోజున వైశ్యులకు వేదోక్త ఉపనయనమున అధికారం ఉన్నదా లేదా అనే విషయము ప్రధాన చర్చనీయాంశమైనది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైనది. బంగాళాదేశమునందరి నవద్వీపము నుండి ఆశుతోషుడను పండితుడు పాద గయాక్షేత్రములకు వచ్చెను. అతని వద్ద అత్యంత ప్రాచీనమైన నాడీ గ్రంథములున్నాయి. అతడు కూడా పండిత పరిషత్తునకు ఆహ్వానింపబడెను. శ్రీ బాపనార్యులు ఇలా సెలవిచ్చారు, నియమనిష్టలలో
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సమానంగానే ఉన్నారు. కావున వీరికి వేదోక్త ఉపనయనమును ధర్మవిహితమే. తక్కువ గల వర్ణముల వారు ఎవరైనా ఉపనయనమును కోరిన ఎడల పురాణోక్తంగా చేయవచ్చును. జ్ఞానసిద్ధిని పొందుటకు కులము, లింగము, వయస్సు అనేవి ఆటంకములు కాదు. సిద్ధ పురుషుల్లో వైశ్యమునులు కూడా కలరనియు, లాభాదుడును వైశ్య మహర్షి దత్తానుగ్రహము వలన సిద్ధుడయ్యననియు, లాభాద మహర్షి దయ ఉన్న ఎడల మానవుడు చేయు ప్రతి పని యందున లాభాలు కలుగుననియు వక్కాణించను. ఈ విధముగా నిర్ణయము నరసావధానులు అను పండితునికి బాధాకరమైంది. నరసావధానులు పిడివాదం చేయటలు నేర్పరి. అతనికి బగళాముఖి దేవత ఉపాసన ఉన్నది. ఆ దేవతను అతడు ప్రతిరోజు అర్చించుడు. వాదమునకు ముందు అతడు తన ముఖమును ప్రక్షాళనము చేసుకొనును. ఆ తదుపరి బగళాముఖి మంత్రమును చదువుకొనును. అతడు తదుపరి వాదమునకు దిగును. ఆ సమయమునందు అతను నిర్ణయించుట అసాధ్యము. శ్రీ బాపనార్యులు అనేక కోట్ల గాయత్రీ మంత్రమును జపించిన పుణ్యాత్ములు. వారిరువును ఘర్షణోపేతమైన వాదములకు ఏనాడూ దిగలేదు. నరసావధానులు ముఖ ప్రక్షాళనము చేసుకొని మంత్రమును జపించుకొనెను. శ్రీపాద శ్రీవల్లభులు బహు చిన్న వయస్సు నుండి మాతామహులతో అత్యంత సాన్నిహిత్యం కలవారు. అందువలన బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు కూడా తాతగారితో వచ్చుచుండును. ముద్దులొలుకు ఆ పసిబాలుని ఎవ్వరునూ ఆటంకపరచువారు కాదు. ఆ రోజున నరసావధానులకు శ్రీ వల్లభులు సభలో నుండుట అయిష్టముగా నుండెను. మహాపండితుల సభకు పిల్లవాడు వచ్చుట నరసావధానులకు తప్పుగా తోచెను. బగళా మంత్రమును చదువుకొని వాదమునకు ఉపకరింపబోచు శ్రీపాదులను ఉద్దేశించి నీవేళ వచ్చితివి అని అడిగెను. అందులకు శ్రీపాదులు, తాత, పిలువని పేరంటమునకు వచ్చుట పాడి కాదా? నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చి తిని, నీవు పొమ్మనిన ఎడల పోయేదను. నాకేమి, నేను స్వేచ్ఛాజీవిని, బాలకుడను అనెను. నరసావధానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించారు. శ్రీ రాజశర్మ తన కుమారుని తీసుకుని వెడలిపోయాను. వాదమునకు ఉపక్రమింపబోయిన నరసావధానులకు వాక్కు రాదాయను. అతడు నోరెంత ప్రకటించినను నోట మాట రాలేదు. ఇదంతైనూ గమనించుచున్న ఆశుతోషుడు సంబరముగా నవ్విను. సభలో శ్రీ బాపనార్యుల మాట చెల్లెను. వైశ్యులకు వేదోక్త ఉపనయనమును నిర్ణయింపబడెను. జయ గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే. 6వ అధ్యాయంలో ఇంకా మిగిలినవి రేపటిలో తెలుసుకుందాం. జయ గురుదత్త.